షాద్‌నగర్ దాటిన తర్వాత రాయకల్ టోల్‌గేట్. రాయకల్ టోల్‌గేట్ దాటిన తర్వాత మనకి అంటే బాలానగర్. బాలానగర్ తర్వాత మనకి రాజాపూర్ వస్తుందండి. రాజాపూర్ తర్వాత ముద్దిరెడ్డిపల్లి వస్తుంది. ముద్దిరెడ్డిపల్లికి మనకి ముద్దిరెడ్డిపల్లి ఇది ముద్దిరెడ్డిపల్లి. ఇది లెఫ్ట్‌లో ఉంటుంది. మనకి రైట్ సైడ్ అండి. ఇక్కడ రైట్ సైడ్ టర్న్ అయితే మనం ఇప్పుడు టర్న్ అవుతున్నాము. సో, ఇక్కడ రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్‌కెళ్తున్నామండి. ఇక్కడ హైవే ఇది 6 లేన్ హైవే బెంగుళూరు హైవే అనమాట. NH-44 బెంగుళూరు హైవే అనమాట ఇది. సో, ఇక్కడ మనం క్రాస్ అయ్యి ఇప్పుడు ఈ రోడ్లో ట్రావెల్ అవుతున్నాం మనం. ఇక్కడ మనకి జస్ట్ ఒక 100 అడుగుల దూరంలోనే మన ప్రాజెక్టు. ఆల్రెడీ ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు కన్స్ట్రక్షన్. సో, ఇది మన ప్రాజెక్ట్ అండి. చుట్టూ కాంపౌండ్ వాల్ చూసారా, గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అండ్ స్టాండర్డ్ వాల్ అండి ఇదంతా కూడా. మన ప్రాజెక్ట్ ముందు ఇది 60 ఫీట్ రోడ్డు, మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది సెడ్జ్కి వెళ్తుందండి, పోలేపల్లి సెడ్జ్కి వెళ్తుంది రూటు. సో, ఇది కమాన్ అండి ఎంట్రన్స్. మనం లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఈ ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో, ఆ మొత్తం హార్చ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ గేటెడ్ కమ్యూనిటీ. ఆల్రెడీ లోపల కూడా ఇంటర్నల్ కూడా మొత్తం డెవలప్మెంట్ అయితే జరిగింది. ఫుడ్ పార్క్స్, రెవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి స్టోన్ నెంబరింగు అండ్ వాటర్ కలెక్షన్ ప్రతి ప్లాట్కి మొత్తం కూడా A to Z ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్ అయితే అయిపోయినాయండి. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇందులో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. సో, ఇక్కడ మరి రీసేల్ కూడా తొందరగా అయ్యే అవకాశాలని, ఈవెన్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామంటగా 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో కానీ. ఎందుకంటే పోలేపల్లి సెడ్జ్ ఉంది ఇక్కడ. ఈ పోలేపల్లి సెడ్జ్లో మనకి 2 lakh ఎంప్లాయ్మెంట్ ప్లస్ జాబ్ చేస్తున్నారండి. బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉంది. RRR కమింగ్ రోడ్డు ఏదైతే RRR రాబోతుందో దానికి దగ్గరలో ఉందండి.